హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. హోటల్ స్టైల్లో వస్తుంది, పక్కా కుదురుతుందండి. టేస్ట్ ఎలా చేయాలో ట్రై చేద్దాం. సో ఫిష్ని అయితే బాగా ఉప్పు వేసుకొని బాగా నీచు వాసన పోయేంత వరకు మనమైతే క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీస్, అలాగే కర్రీ లీవ్స్, కొరియాండర్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు అయితే మనం నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని అందులోకి ఆయిల్, జీలకర్ర వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా సాట్ చేసుకోవాలన్నమాట. మీరు తెల్లగడ్డ కూడా వేసుకోవాలి ఇందులో. అలాగే కర్రీ లీవ్స్, టమాటో అయితే వేసుకొని బాగా సాట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఉప్పు, కొంచెం సాల్ట్ అయితే కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాము. కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసాము. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్చర్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత చింతపండు వాటర్ని కూడా పిప్పి తీసి వేసుకోవాలన్నమాట. సో పులుపు చూసి వేసుకోండి, పుల్లగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. అలాగే వాటర్ పోసి లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేయండి. బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత మెంతుల పౌడర్, ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే పులుసులోకి వేసేవాళ్ళనమాట. సో బాగా మునిగేంత వరకు వేసేసి మనం వదిలేసేవాళ్ళనమాట. వదిలేసిన తర్వాత మనం తిప్పించుకోవాలన్నమాట. ముక్కలకి బాగా మసాలా పట్టేటట్టు ఒక 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుంటే మన టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ. ట్రై చేసి